నమస్తే అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే పల్లీ రైస్ అండి. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు రెసిపీ. ఇంగ్రీడియంట్స్ అయితే కళ్ళు తిరిగిపోతాయి మీకు, ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని. బియ్యం, పసుపు, జీలకర్ర, ఆయిల్, లెమన్, పల్లీలు, ఎండుమిర్చి, మినపప్పు, కారం, ఉప్పు, కరివేపాకు, వెల్లుల్లి, నెయ్యి, శనగపప్పు, కొత్తిమీర, ఇంగువ. 1కి 2 నీళ్లు పోసాను. దీంట్లోనే కొంచెం ఒక పించ్ పసుపు వేసుకొని, కొద్దిగా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. లెమన్ జ్యూస్ ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ ఇప్పుడే పిండేస్తున్నాను. ఇలా నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ ఒక 100 to 120 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకున్నాను. దీంట్లోకి ఏంటంటే పల్లీలు ఒక 3/4 ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ఒక 1/8 అండి, ఒక కాయలో 1/8 వేసుకొని ముక్కలు ఇలా సన్న ముక్కలు కట్ చేసుకుని అది వేయండి. మినపప్పు ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిరపకాయలు ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అన్నీ కలిసి ఫ్రై చేస్తూ ఉండండి. మంచిగా ఫ్రై అయింది, పల్లీలు విడిపోతున్నాయి అన్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. దీన్ని మొత్తం ఇంకొక గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి పసుపు ఒక 1/8 టీ స్పూన్, ఉప్పు ఒక 1.5 టీ స్పూను, కారం ఒక 1 టీ స్పూన్ వేసుకొని మంచిగా దీన్ని మొత్తాన్ని కలిపి గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని వద్దాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను, సేమ్ పాన్, మళ్ళీ అదే పాన్ తీసుకొని దాంట్లోనే ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 టీ స్పూన్స్ నిండుగా నెయ్యి వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కాగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1.5 టీ స్పూన్ శనగపప్పు తాలింపు వేసాను. పల్లీలు కూడా వేయటం మర్చిపోకండి. పల్లీలు ఒక 30-40 గ్రామ్స్ వేసుకున్నాను. చలో దీన్ని మంచిగా ఫ్రై చేసినాక కరివేపాకు వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంగువ వేసుకొని సిమ్లో పెట్టేశానండి. ఇప్పుడు ఇంకా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లీ పౌడర్, దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసాను. కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసినట్టు చేసి మన కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అన్నీ వేసి దాన్ని ఇందులో కలిపేశాను. మంచిగా అన్నీ కలిపి ఉప్పు చూస్తే పర్ఫెక్ట్ వచ్చిందండి. ఉప్పు కూడా పట్ల కొంచెం కూడా. దట్స్ ఆల్ అండి, మన పల్లీ రైస్ రెడీ. మరి ఇంకేంటి, ఇంత సింపుల్గా చెప్పేశాను కదా, చేయటం మీ వంతు. మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయడం నా వంతు. ఉండనా? మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.